ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ తన కెరీర్లో 2 కీలకమైన తప్పులు చేసి సౌత్లో 2 ఇండస్ట్రీ హిట్ చిత్రాలను కోల్పోయింది. తమిళంలో రజనీకాంత్ నరసింహ, తెలుగులో వెంకటేష్ ప్రేమంటే ఇదేరా వంటి బిగ్ హిట్స్ ఆమె చేతిలోంచి ఎలా జారిపోయాయో ఈ కథనంలో చూద్దాం. మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ హిందీలో తర్వాత తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె తమిళ చిత్రంతోనే హీరోయిన్గా మారింది. ఇరువురితో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తమిళంలో జీన్స్, కండుకొండయన్, రావణన్, రోబో, పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఐశ్వర్య రాయ్ తన కెరీర్లో 2 అతిపెద్ద మిస్టేక్స్ చేసింది. 2 ఇండస్ట్రీ హిట్లని మిస్ చేసుకుంది. అందులో ఒకటి తమిళంలో కాగా మరోటి తెలుగులో కావడం గమనార్హం. ఐశ్వర్య రాయ్కి ఇరువు తర్వాత తమిళంలో మరో బంపర్ ఆఫర్ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి నటించే ఛాన్స్ ఆమెని వరించింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి పాత్రకి మొదట ఐశ్వర్యనే అడిగారట. కానీ ఆమె చేయలేదట. నెగటివ్ షేడ్ పాత్ర కావడంతో పెద్దగా ఆసక్తి చూపించలేదట. అప్పుడప్పుడే హీరోయిన్గా ఆఫర్లు వస్తుండటంతో ఇలాంటి టైంలో ఇలాంటి పాత్ర చేస్తే కెరీర్కి ఇబ్బంది అవుతుందని భావించిందట ఐష్. అలా ఇండస్ట్రీ హిట్ని మిస్ చేసుకుంది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చేసిన విషయానికి తెలిసిందే. హీరోయిన్గా సౌందర్య నటించింది. శివాజీ గణేశన్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1999 ఏప్రిల్ 10 ఈ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పటి వరకు తమిళనాడులో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ తర్వాత నగ్మ, మీన వంటి వారిని కూడా అడిగారట. కానీ వాళ్లు కూడా రిజెక్ట్ చేశారు. ఆ ఛాన్స్ రమ్యకృష్ణకి దక్కింది. ఆమె దుమ్ములేపింది. సినిమాకి సెకండ్ హీరోగా నిలిచింది. ఈ సినిమా రమ్యకృష్ణ కెరీర్కి బిగ్ టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పొచ్చు. అలా ఐష్ ఇండస్ట్రీ హిట్ని మిస్ చేసుకుంది. దీనికి ముందే ఐశ్వర్య రాయ్ తెలుగులో మరో ఇండస్ట్రీ హిట్ని మిస్ చేసుకుంది. ఆమె తెలుగులో ప్రేమంటే ఇదేరా మూవీలో నటించే అవకాశం దక్కింది. వెంకటేష్ హీరోగా జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రీతి జింటా పాత్రకి ముందుగా ఐశ్వర్య రాయ్ని అనుకున్నారు. ఆమె ఓకే చెప్పింది. అంతా ఓకే అయింది. కానీ చివరి నిమిషంలో హ్యాండిచ్చిందట. హిందీలో చేసిన సినిమాలు ఆడకపోవడంతో దీన్ని రిజెక్ట్ చేసింది. దీంతో ఆ స్థానంలో చాలామంది హీరోయిన్లని అనుకున్నారు. ఫైనల్గా ప్రీతి జింటాని ఎంపిక చేశారు. 1998 అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. వెంకటేష్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇలా ఐశ్వర్య రాయ్ సౌత్లో 2 అసలైన బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ని మిస్ చేసుకుంది. ఈ 2 చిత్రాలను రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేసింది. ఈ సినిమాలు సౌత్లో ఆమె కెరీర్నే మార్చేయగలిగే మూవీస్ కావడం విశేషం. ఒకవేళ చేసి ఉంటే ఇక్కడ స్టార్ హీరోయిన్గా రాణించేది. కానీ ఆ అవకాశాన్ని వదులుకుంది. హిందీకే పరిమితమయింది. అయితే నరసింహకి రిజెక్ట్ చేసినా ఆ తర్వాత రజనీతో రోబో చిత్రంలో నటించిన విషయానికి తెలిసిందే. ఈ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఐశ్వర్య రాయ్ కెరీర్లోని ఈ 2 నిర్ణయాలు ఆమె సౌత్లో మరింత బలమైన స్థానాన్ని పొందకుండా చేశాయి. ఒకవేళ ఆ పాత్రలు చేసి ఉంటే ఆమె సౌత్ ఫిల్మోగ్రఫీ మరింత గొప్పగా ఉండేది.